క్రాప్ కోతకు వస్తుంది. కోతకు స్టార్ట్ చేసి మార్కెట్కి తీసుకెళ్తాం. ఓకే. ఇప్పుడు ఈ వంకాయ అంటే చూడడానికి కొద్దిగా నాటు వంకాయ ఎలా ఉన్నది, అంటే వీటికి కూడా మందులు సేమ్ ఇది తక్కిన వంకాయ పంటలాగానే వీటికి కూడా మందు పిచికారి చేయాల్సి ఉంటుంది? మందులు అంటే ఆ వాతావరణం అనుకూల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుందండి. అయితే ఇంతకుముందు వేరే పంటల కన్నా మందు తక్కువ కనపడుతుంది, కానీ వాతావరణ పరిస్థితులు ఒకసారి గాలిపట్టు ఉంటుంది. గాలి పట్టడం వల్ల దోమ కానీ, వర్షం ఎక్కువ లైట్గా వర్షం పడుతూ ఉంటే కనుక దీనికి మెరుగ్గా ఉంటుంది వంకతాడికి. ఎక్కువగా ఎండ కాస్తుందంటే దోమ పోటు కానీ పుచ్చిపోటు కానీ ఎక్కువ వస్తుంటుంది. దానివల్ల ఎక్కువగా కొద్దిగా ఎక్స్ట్రా మందులు పట్టుకోవచ్చు. మరి వీటి లోపల గ్రాఫ్టింగ్ వెరైటీస్ కూడా వచ్చినాయి కదా, మీరు అటు సైడ్ వెళ్ళాలనుకున్నారు? గ్రాఫ్టింగ్ వెరైటీస్ అంటుకట్టే విధానం, అంటుకట్టే విధానం వెళ్ళలేదు. అంటే వీటి అంటుకట్టే విధానం అనేది ఇటు సైడ్ వరకు తెలియదు. ఈ పక్క ప్రాంతాల్లో అంటుకట్టే విధానం లేదు, విత్తనం ద్వారా కానీ నాడేసి నాట్లు వేస్తారు. దిగుబడికి వచ్చేసరికి సాధారణ వంకాయలతో పోలిస్తే ఈ గుత్తి వంకాయ ఇదే ఉంటాయి కదా, ఆ వంకాయలతో పోలిస్తే వీటికి దిగుబడి లోపల వ్యత్యాసం? దిగుబడి ఎక్కువ ఉంటుందండి. దిగుబడి ఇది కాయ చిన్న వంకాయ కానీ వెయిట్ బరువు ఎక్కువ ఉంటుందండి. బరువు పడడం వల్ల మనకి ఎకరా దిగుబడి వచ్చేసి ఎలక్ట్రిల్ అయినా ఒక 4 టన్నులు వస్తుంది. 4 టన్నులు వస్తుంది కంపల్సరీగా వస్తుంది. ఇప్పుడు రేట్కి వచ్చేసరికి దీనికే రేట్ ఉంటుంది, తక్కిన వంకాయలకి రేట్ ఉంటుంది? అంటే రేట్ అంటూ ఉంటుందండి, కానీ మన ప్రతి వంకాయకి రేట్ ఉంటుంది. కానీ దీన్ని మనం ప్రతికి వెళ్ళిన తర్వాత మార్కెట్కి వెళ్ళిన తర్వాత కన్జ్యూమర్స్ వినియోగదారులు ఫస్ట్ మనం తీసుకునేది ఈ వంకాయ తీసుకుంటాం. ఫస్ట్ దీన్ని చూసిన తర్వాత వేరే రేట్ లోపల వ్యత్యాసం ఏమి ఉండదా? రేట్ లోపల వ్యత్యాసం ఉంటుంది, అంతా ఒకటే రేట్ ఉంటుంది. కానీ ఇదే ఫస్ట్ వెళ్తుంది. ఇది ఫస్ట్ వెళ్తుంది. ఓకే. ఓకే, మీరు అంతకుముందుకు ఈ సాంప్రదాయ పంటలు ఇవి వేసేది కదా, వరి, చెరుకు, అరటి ఇలాంటి పంటలు వేసేది కదా మీకు. అయితే మీరు దానికి దీనికి రాబడి లోపల ఏమన్నా వ్యత్యాసం కనబడిందా? అది వరి, చెరకు అనేది మా పూర్వ సాంప్రదాయ పంటలు వేసేవారండి. అది సంవత్సరానికి ఒకసారి ఆదాయం వచ్చేది. సంవత్సరానికి కూడా అది గిట్టుబాటు ధర ఉంటే, లేబర్స్ ఎక్కువగా ఉండి గిట్టుబాటు ధర ఉంటే ఆదాయం మిగిలేదు. ఇది అంటే కాకుండా కూరగాయల వ్యవసాయ ఆధారిత అనేది 3-4 పంటలు 3-4 నెలలు మనకి కన్ఫామ్గా రాబడి ఇన్కమ్ సోర్స్ అనేది తక్కువ ఆదాయం వచ్చిందా లేదా ఖర్చు మిగులుతుందా అనేది మనకు తెలిసిపోతుంది. అదొకటి. కూరగాయ పంట ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న రోజుల్లో కూరగాయ పంట అనేది వ్యవసాయత మార్కెట్ బాగానే ఉంది, విలువ. ఓకే. అయితే మీరు ఇప్పుడు ఎంత విస్తీర్ణం లోపల సాగు చేసింది? నేనైతే ఒక ఎకరన్నర అంటే ఒక పంట కాదు, వంకాయతో పాటు కూరగాయలు వేరే బెండకాయ ఇతర కూరగాయల పంటలు వేస్తాం. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఈ వంకాయ వరకు ఎకరన్నర వరకు వేసింది. అయితే ఇప్పటి వరకు మీరు ఎంత ఆదాయం తీసుకున్నారు దీనిపైన? ఇప్పటి వరకు అంటే దీనికి కొద్దిగా ఖర్చు పోయినా కానీ ఇంకా క్రాప్ అయ్యేటట్టుగా ఉందండి. ఒక 2 టన్నుల దాకా తీసుకుంటాం. 2 టన్నులు ఇంకా 2 టన్నుల వరకు తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లోపల ఏ ధర పోతా ఉన్నది? మార్కెట్లో 300 10 కేజీలు 300 అంటే కేజీ 30 రూపాయలు చెప్పిన కేజీ 30 రూపాయలు. అంటే మీరు చెప్పిన 6 టన్నుల లెక్కేసుకున్నా సరే, 4 టన్నుల లెక్కేసుకున్నా 4-5 టన్నుల లెక్కేసుకున్నా సరే 30,000 3 6 18 1,80,000 అంటే 2 లక్షల వరకు మిగిలే అవకాశం ఉంటుంది. ఇది ఎన్ని నెలల వరకు ఈ పంట ఉండే అవకాశం ఉంది? ఇది అంటే ఇప్పుడు మనకి ఇంకొక 1 మంత్ వరకు మనం పంట కోత కోసుకోవచ్చు. అంటే ఇది కోసి 1 మంత్ స్టార్ట్ అయింది, 1 మంత్ పైన పోయింది, ఇంకో 1 మంత్ వరకు కోసుకోవచ్చు. కోసుకున్న తర్వాత ఇదే కంపెనీ పంట కోత అయిపోయిన కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ మనం ఇటు దగ్గర కనుక్కొని మనం బీరపోదలు కానీ, బీరకాయ కానీ, లేదా వేరే కాకరపోదలు కానీ తదితర పంటలు వేసుకోవచ్చు. మీరు ఈ నెల రోజులు అయితే కోసుకోబట్టి ఇంకో 2 నెలల వరకు కోసుకునే అవకాశం ఉన్నదని అంటున్నారు. అది అయిపోయిన తర్వాత ఈ కంపెనీ ఇటు 2 పక్కల వంచి ఆ తర్వాత మీరు బీర చెట్లు పెడతారా? అంటే ఇప్పుడు 4 మంత్స్ క్రాప్ అయిపోయిన తర్వాత ఇంకొక 4 మంత్స్ అది మనం విత్తనాలు, బీర విత్తనాలు కానీ కాకరపోదలు కానీ పెట్టుకుంటే 2 రకాలుగా అదే చూసారు కదా, దుర్గాప్రసాద్ గారు వారు గత 2 సంవత్సరాల నుంచి చిట్టివంగా సాగు చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. అయితే రేటు విషయంలో కొద్దిపాటి వ్యత్యాసం ఉన్నా సరే మార్కెట్ లోపల వీళ్ళ ఏరియాలో ముందుగా ఈ వంకాయను ఇష్టపడతారని చెప్తా ఉన్నారు. అయితే 4 నెలల వరకు ఈ పంట కోసుకున్న తర్వాత దాన్ని 2 పక్కల వంచి ఆ తర్వాత బీరా, కాకర లాంటి ఇతర పంటలు కూడా సాగు చేస్తామని చెప్తా ఉన్నారు. అయితే ఒక ఎకరాకి వచ్చేసి 6 టన్నుల వరకు కూడా దిగుబడి తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ లోపల 30 రూపాయల కేజీ చొప్పున ఉన్నది. ఆ లెక్కన చూసుకున్నా సరే వాళ్ళకి 4 నెలల లోపల 1,80,000 వరకు ఆదాయం వచ్చిన ఖర్చులు పోను వాళ్ళకి ఒక 50 నుంచి 60,000 వరకు మిగిలే అవకాశం ఉందని వారు చెప్తా ఉన్నారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటారు. అంతవరకు ధన్యవాదాలు.